చేయూత పథకానికి సంబంధించి వీడియో చేయండి అని అడుగుతున్నారు కదా! మొత్తానికి ఆ టైం అయితే వచ్చింది. చేయూత పథకానికి సంబంధించిన అమౌంట్‌లనేవి మే 18వ తేదీ మార్నింగ్ నుంచి అయితే క్రెడిట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. చాలామందికి ఈ అమౌంట్ అనేది పడినా, అంతకంటే ఎక్కువ మందికి ఇంకా చేయూత అమౌంట్ అనేది పడలేదు. దానికి కారణం వచ్చేసి మీకు స్క్రీన్ పైన సాక్షి అలాగే ఈనాడు న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. చేయూత కాకుండా మిగతా అన్ని పథకాలకి సంబంధించి ఈ అమౌంట్ ఎంత రిలీజ్ చేయాలో ఆ మొత్తం అమౌంట్ అనేది రిలీజ్ చేశారు. కానీ ఒక్క చేయూతకు మాత్రమే సగం కంటే తక్కువ అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఇంకా ప్రభుత్వ అధికారులు చేయూత పథకానికి సంబంధించి పూర్తి అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి కొంతమందికి మాత్రమే ఈ అమౌంట్ అనేది పడడం స్టార్ట్ అయింది. మరికొన్ని రోజుల్లో మిగతా అమౌంట్ కూడా రిలీజ్ చేస్తారు. త్వరలోనే అందరికీ కూడా క్రెడిట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. చేయూత పథకానికి సంబంధించి మీకు ఈ అమౌంట్ అనేది పడాలి అంటే తప్పకుండా ఎన్‌పీసీఐ లింక్ అనేది యాక్టివ్‌లో అయితే ఉండవలసి ఉంటుంది. మీరు ఎన్‌పీసీఐ లింక్ అనేది యాక్టివ్‌లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వం రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో ఈ చేయూతకి సంబంధించి, ఎందుకంటే మిగిలిన పథకాలతో పోలిస్తే ఈ చేయూత పథకానికి సంబంధించి లబ్ధిదారులు అయితే ఎక్కువైతే ఉంటారు. కాబట్టి అందరికీ పడడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సోమవారం, మంగళవారం ఈ టైంలో అయితే అంటే 2, 3 రోజుల్లో మొత్తానికి లబ్ధిదారులకి ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే ఈ అమౌంట్ అనేది పడడం అయితే స్టార్ట్ అవుతుంది. ఈలోపు ఇంకా ఎన్‌పీసీఐ లింక్ అనేది యాక్టివ్‌లో లేని వారు త్వరగా లింక్ అయితే చేయించుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.